ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనిషి క్యారెక్టర్ని మనిషి నేచర్ డిసైడ్ చేస్తుంది. హౌ యూ బిహేవ్స్ అన్నది. నేచర్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. నేచర్లో నుంచి వచ్చిన నేచర్ కదా. సో ఈ నేచర్కి సంబంధించి ఒక స్టోరీ తెలుసు అమ్మా. ఒకప్పుడు గురువులు శిష్యులకి, అంటే ఆ రోజుల్లో గ్రంథాలు అనుకో, వేదాల్లో వాటిల్లో శాస్త్రాల్లో ఉన్న విశేషాలే కాకుండా నిత్య జీవితంలో అనేక సంఘటనల ద్వారా మనిషి ప్రవర్తన ఎట్లా ఉండాలో నేర్పేవాళ్ళు. మనిషి ప్రవర్తన అది మనిషిని నిర్ణయించేది ప్రవర్తనే కదా. ఆ ప్రవర్తన స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు తిట్టడం కూడా నువ్వు మనిషివా గాడిదివా అని తిడతారు. అవును, ప్రవర్తన బట్టే కదమ్మా. ప్రవర్తన ఎలా ఉండాలి అన్నదాన్ని నిర్ణయించుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా మనిషి యొక్క ప్రవర్తనని స్వభావం నిర్ణయిస్తుంది. దీనికి ఒక సంఘటనను ఆధారం చేసుకుని శిష్యులకి ఒక గొప్ప బోధ చేస్తాడు గురువు. ఈ గురువులు శిష్యుల్ని తీసుకుని అలా సంచారం చేయడానికి పెడుతూ ఉంటే ఓ చిన్న నది దాటాల్సి వచ్చింది. పెద్ద నదులు చిన్న చిన్నవే ఉంటాయి అనుకో, మోకాళ్ళ దాకానో తొంటె దాకానో నీళ్లు ఉంటాయి. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళకి అవేం సమస్యలు లేవు. అలా వెడుతూ ఉంటే ఒక తేలు నీళ్లల్లో తేలుతూ వస్తుంది. ఓకే, సరే, గురువుగారు ఏం చేశారు, ఆ నీళ్లల్లో పడినటువంటి ఒక ఆకు తీసుకుని ఆ తేలుని ఆకు మీదకి ఎక్కించి అలా బయటికి గిరాటేశారు. తేలు కాకపోతే ఆ తేలు ఆయన ఆకు మీదకి ఎక్కించిన క్షణాన దాని స్వభావం కదా, చక్కగా ఆయన ముద్దు పెట్టుకుంది. ఓ ఇట్లా దులుపుకున్నాడు, నలుపుకున్నాడు. ఏముంది, తేలు విషం ఇలా గట్టిగా నలిపితే పోతుంది, నీళ్లల్లో ముంచేశాడు, చెయ్యి అయిపోయింది. ఇంకా కొంత దూరం పోయాక మళ్ళీ అదే తేలు ఆ ఆకు మించి స్లిప్ అయ్యి మళ్ళీ నీళ్ళలో పడింది. మళ్ళీ తీశాడు ఆయన, మళ్ళీ తీసి దాన్ని మళ్ళీ ఆకు మీద పెట్టాడు. రెండోసారి కూడా అది ఆయన్ని ముద్దు పెట్టుకుంది, దాని గుణం అదే కదా, మరి ముద్దు పెట్టుకుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ కింద పడింది. మూడోసారి కూడా తీసి ఆకు మీద పెట్టాడు. అయ్యింది. ఈ లోపల అవతల ఒడ్డుకి దరిదాపుల్లోకి చేరుకున్నారు. మళ్ళీ అది అలాగే పడింది. మళ్ళీ ఆకు మీదకి ఎక్కించి అవతల గట్టు మీద గిరాటేశాడు. అది టక పాక్కుంటూ వెళ్ళిపోయింది. శిష్యుడు అడిగారు, గురువుగారు, ఒకసారి మిమ్మల్ని తేలు కుట్టింది కదా, మళ్ళీ రెండోసారి ఎందుకు రక్షించారు? రెండోసారి కూడా కుట్టింది కదా, మళ్ళీ మూడోసారి ఎందుకు రక్షించారు? మూడోసారి కూడా కుట్టింది కదా, అది దాన్ని బతికించి గట్టు మీద పడేశారు కదా, ఏమని చెప్పాలి? ఎందుకంత తెలివి తక్కువగా చేశారు అని అడిగేశాడు శిష్యుడు. నిజంగా మనకు కూడా అలాగే అనిపిస్తుంది కదా, వన్స్ బిటెన్ ట్వైస్ షై అని చెప్పి చూపిమని చెప్పం కదా మనం. కాదు, ఒకసారి కనుక మనకి ఏదన్నా అవమానం జరిగితే రెండోసారికి వెళ్ళా ఆ అవమానానికి గానీ ఆ దెబ్బ తినడానికి కానీ వెళ్ళం కదా. మీరు అన్నట్టు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే రోజులు ఎప్పుడూ కావు. అలా చూపించినందువల్ల పడిన మనం పొందిన నష్టాలు మనకి తెలుసు కనుక కనీసం రెండో చెంప చూపించటం మాట నుంచి వాడి రెండు చెంపలన్నా వాయించాలి, లేదా కనీసం ఒక చెంపన్నా వాయించాలి, లేదంటే అక్కడి నుంచి అవతలకు వచ్చేయాలి. కానీ కొట్టునైనా రెండో చెంప కూడా అని ఇవ్వడం అన్నది అది కాదు. ఇది ఎలా చేశారు అని అడిగాడు. అడిగితే అప్పుడు గురువుగారు చెప్పారు, కుట్టడం అనేది ఎందుకు చేస్తుంది తేలు? దానికి కుట్టడం దాని సహజ లక్షణం. అదేమీ మనని చంపాలని కానీ తనకున్న విషం మనకి ఎక్కించాలని కానీ దానికి ఉండదు. సహజంగా దాని కొండిలో విషం చేరుతుంది, దాని గుణం అంతే. మనకి నిద్ర లేచేపటికి నోట్లో పాచి చేరదు, అట్లా చేరుతుంది. ఆ విధంగా అది ఏం చేసింది, ఏది ఎదురొస్తే దాన్ని అలా కొండెతో అట్లా ముట్టుకోవడం, ముద్దెట్టుకోవడం దానికి అలవాటు. దాని స్వభావం అది. దాని స్వభావాన్ని అది మార్చుకోలే. దాని స్వభావం అది మార్చుకోనప్పుడు కష్టంలో ఉన్నటువంటి జీవికి సహాయం చేయడం అనే నా స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి? ఆపదలో ఉన్నటువంటిది మనిషి అయినా జంతువైనా ఆఖరికి అది విషపురుగైనా దాన్ని రక్షించడం మన లక్షణం, నా స్వభావం అదే కదా. ఇప్పుడు మనకి ఏముంది, మన సనాతన ధర్మంలో మనకి చెప్పేది ఏమిటి అంటే సమస్తంలోనూ భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అంటాం.
సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు అన్నిట్లో ఉన్నప్పుడు భగవంతుడు లేనిదేముంది? అందరి జీవుల యొక్క బాధ కష్టం అన్ని సమానమే కదా. మరి అటువంటి సమానం అప్పుడు అది కష్టపడుతోంది కదా, దాన్ని రక్షించా. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా రక్షించటం నా స్వభావం. అది ఎంత నాకు పాఠం నేర్పిందంటే దాని స్వభావాన్ని అది మార్చుకోలేదు. మొండిగా నేను అదే చేస్తూ వెళ్ళాను. నేను నా స్వభావాన్ని మార్చుకోను. ఎప్పటికైనా సరే మన స్వభావము, స్వ అంటే తనకి సంబంధించిన లక్షణం ఏదైతే ఉందో దాన్ని మార్చుకోకూడదు. నాకు తేలు ఈ విషయంలో ఆదర్శం అన్నాడు. చూసే దృక్పథం ఉంటుంది కదమ్మా. దృక్పథంలోనే తేడా. ఎప్పుడైతే నువ్వు సమస్తంలోనూ భగవంతుడిని చూస్తావో అప్పుడు నీకు ఇంకేముంది? అన్నింట్లో దేవుడే ఉన్నాడు. పెద్ద దానివల్ల చనిపోయేదేం లేదు. తేలు కుడితే అమ్మ చనిపోరు, బాధ కలుగుతుంది అంతే. తేలు విషం కష్టం కలిగిస్తుంది, ఇబ్బంది కలిగిస్తుంది, రకరకాల బాధలు పెడుతుంది తప్ప ప్రాణం తీసేది కాదు తేలు విషం. ఏదో కొన్ని ప్రదేశాల్లో కుడితే మాత్రమే తేలు విషం లోపలికి వెళ్తుంది. మరీ కొన్ని ప్రైవేట్ పార్ట్స్ అట్లాంటి చోట్ల అంతే తప్ప వేరే చోట్ల తేలు విషం ప్రాణం తీయదు. బాధ కలిగిస్తుంది, అందులో అనుమానం చాలా బాధ ఉంటుంది, రకరకాల బాధలు ఉంటాయి. ఒక్కొక్క రకం తేలును బట్టి ఒక్కొక్క రకమైన బాధ ఉంటుంది. కానీ అది దాని స్వభావాన్ని వదులుకోనప్పుడు నేను ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు దానికి గుణపాఠం చెప్పేందుకు మామూలుగా మన డే టు డే లైఫ్ లో అప్లై చేయడానికమ్మా మనం మన స్వభావం మార్చుకుని అవతల వాడికి గుణపాఠం చెప్పొచ్చా? మన స్వభావం మార్చుకోకూడదు. వాడి స్వభావం కావాలంటే మార్చచ్చు. ఆ తేలుకున్నటువంటి కొండె ఉందా, అది విరిచిపడేయండి, విషం చేరదు. కొన్నాళ్ళు పడుతుంది దానికి మళ్ళీ ఆ కొండె తయారవడానికి, అందులోకి విషం చేరడానికి. అంతకాలం సరిపోయింది. వాడి కొమ్ములు విరిచేస్తాను ఇలాంటి పదాలు వాడతాం కదా, కూరలు పీకుతాము అంటారే, అంతే. కూరలు పీకండి, కొమ్ములు విరవండి, అంతేగాని మనం స్వభావం మార్చుకోవచ్చు, సంహరించటం లేదు. ఇప్పుడు నేనైతే తట్టుకోగలిగాను నొప్పికి, కానీ అందరూ తట్టుకోలేరు కదా. అదే చిన్నపిల్లాడైతే గిలగిల్లాడిపోతాడు, ఒళ్ళు మొహము అంతా కూడా ఎర్రబడిపోయి బాధపడిపోయి 1-2 రోజులు జ్వరం కూడా రావచ్చు ఆ బాధకి. అందుకని అట్లా జరగకుండా ఉండాలంటే దాన్ని కొండె కాస్త విరిచి పక్కన పెడితే సరి, అంతేగాని దాన్ని చంపడంగానే చేయకూడదు. సాధారణంగా ఆశ్రమాల్లో అక్కడ ఉండేటప్పుడు ఈ క్రూర జంతువులు, విష జంతువులు కూడా వాటి స్వభావాన్ని మార్చుకునే సౌమ్యంగా ప్రవర్తిస్తాయట. అంటే వాతావరణం వాటిని కూడా ప్రభావితం చేస్తుంది. అక్కడ చుట్టూ ఉన్న వాతావరణం వల్ల వాటికి అనిపించదు, కాటేయాలనిపించదు. చూడండి, కొన్ని చోట్లకి వెడితే పిల్లలు అల్లరి చేయకుండా కూర్చుంటారు, కొన్ని చోట్ల అల్లరి చేస్తారు. పరిస్థితులను వాతావరణం అక్కడ ఉన్నటువంటి మనం ఏమంటే వైబ్రేషన్స్ అంటాం, యాంబియన్స్ అంటాం, రకరకాల పేర్లు పెడతాం. ఏదైనా అట్లా ఉంటుందన్నమాట. అంచేత అది ఎదుటి వాళ్ళ స్వభావం అదే అని తెలిసినప్పుడు వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండాలి. వాళ్ళ స్వభావాన్ని ఏమన్నా కొద్దిగా చెడుగా కనుకున్నట్టు, ఇది దాని సహజ లక్షణం, తెచ్చిపెట్టుకున్నది కాదు. తెచ్చిపెట్టుకున్న లక్షణాలు ఉంటే మార్చే ప్రయత్నం చేయాలి. ఇతరులకు సహాయం చేయడం అనే నా లక్షణాన్ని మాత్రం నేను మార్చుకోనన్నాడు. అవతల వాడు నన్ను ఎంత చేసిన. మీరేమంటారు? మీరు ఎప్పుడైనా ఇలా చేసి ఉన్నారా? డిఫరెంట్గా ఉంటే కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.